ఓకే, తేడా చూసి రైట్. ఓకే, శాంతి ప్రసాద్ గారు, ఎన్నికల సమయం వచ్చినా నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. ఎన్నికల సమయం వచ్చినా ఏవైనా ఏ అంశాలు వచ్చినా సరే, ప్రధానంగా బెజవాడ అవనియండి లేకపోతే మిగతా ప్రాంతాలు అవనియండి, రాజకీయ నాయకులు ఎక్కువగా ఇప్పటికీ వాడుకునేది దశాబ్దాల నుంచి వంగవీటి మోహన్ రంగా గారిని. ఈరోజు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ ఆయన వల్లే ఈయన చనిపోయారని చెప్పి అంబటి గారు వీళ్ళు మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యం. అంటే రంగా గారి ఆశయాలు ఎవరు కొనసాగిస్తారన్నది ఎవరు దాని మీద ఒక క్లారిటీ ఉండదు. కానీ ప్రతిసారి ఆయన బొమ్మ కావాలి, ఆయన సామాజిక వర్గం కావాలి, ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి. అంటే మీకు రంగా గారు బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి మీకు పూర్తిగా ఒక అవగాహన ఉంది కాబట్టి ముందు ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వండి. వర్మ గారు వంగవీటి మోహన రంగా తన అన్నగారు 74లో చనిపోయిన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి వచ్చాడు. వంగవీటి రాధాకృష్ణ గారు. వంగవీటి రాధాకృష్ణ ట్రేడ్ యూనియన్ నాయకుడు. అతను ఎంత బలమైన వ్యక్తి అంటే ఆ రోజుల్లో లారీలు ఎక్కువగా తిరిగేవి. లారీలు, బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉండేవి. అది రోడ్లు కూడా ఇప్పుడున్న పద్ధతిలో ఉండేవి కావు. అప్పుడు దారి దోపిడీలు బాగా ఉండేవి. ఈ దారి దోపిడీ బ్యాచీలు ఎంత ఘోరంగా ఉండేవంటే ఒక్కోసారి ఆ లారీలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదని కూడా కుటుంబాలకు అనుమానాలు ఉన్నాయి. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఆ రోజుల్లో నేను రాధా మనిషిని అని పేరు చెప్తే ఒక్క దారి దొంగ కూడా వాళ్ళ మీద చేసిన పరిస్థితులు. ఇది నేను స్వయంగా విన్న మాటలు నా చిన్నప్పుడు. ఎందుకంటే మా బంధువులందరూ లారీ రంగంలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నది. అంటే ఒక మనిషి ఈ రోజున పరిస్థితుల్లో లేదు, ఆ రోజు కమ్యూనికేషన్. కానీ ఒక మనిషి ఎంత ఎదిగాడు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, అతని యొక్క మాట ఎట్లా ఉంటుంది, ఎంత గంభీరంగా ఉంటుంది అనే దానికి అది ఒక ఉదాహరణ. తర్వాత అతన్ని చంపడం జరిగింది, ఘోరంగా హత్య చేయడం జరిగింది. ఈ కార్మిక సంఘ ఘర్షణలో రాజకీయ పరమైన కుట్రలో ఒక వర్గం వాళ్ళు చేసిన దానికి. తర్వాత రాధా గారు వచ్చారు. రాధా గారు 1981లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి, తర్వాత 85లో ఆ రోజు జరిగిన వెన్నుపోటు రాజకీయాల తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 88లో అమరుడైనాడు. మీరు గుర్తుపెట్టుకోండి. 85లో ఎమ్మెల్యే, 88లో ఆయన హత్య చేయడం జరిగింది పాశవికంగా. 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే జీవితం గడిపాడు. అంటే ప్రజా జీవితం రాష్ట్ర స్థాయిలో. అంతకుముందు స్థానికంగా విజయవాడలో మాత్రమే కార్పొరేటర్గా ఉండేవాడు. ఒక వ్యక్తి కార్మిక నాయకుడి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగి విద్యార్థి సంఘాలకి, తర్వాత ప్రజా నాయకుడిగా ఎట్లా మారాడనే దానికి వంగవీటి రంగా గారి జీవితమే ఒక ఆదర్శప్రాయం. కేవలం 8 సంవత్సరాల్లో మాత్రమే అతను ఎదిగిన తీరు, ఒదిగిన తీరు. అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా అవుతాడు అనే అభిప్రాయం జనాలు ప్రబలంగా వెళ్ళిన సందర్భం అది. కేవలం 3 సంవత్సరాలు అతని ఎమ్మెల్యే జీవితంలో కొన్ని వర్గాలకి కంటగింపయ్యాడు. భవిష్యత్తులో ఇతను చాలా ఇబ్బందులు కలిగిస్తాడని కొన్ని వర్గాలు చేసిన కుట్రలో అసూలు బాయటం జరిగింది. ఆయన ఏనాడు కూడా కులం చూసుకోలేదు. కానీ కులం నాయకుడు ఆయన ఏనాడు రౌడీ పనులు చేయలేదు. కానీ రౌడీలకు రౌడీగా మట్టుకున్నాడు. రౌడీ పనులు చేసి విజయవాడలో నిజంగా అతను కానీ అతని కుటుంబం కానీ ఈరోజు అతని కొడుకు కానీ ఇంకో వర్గం వాళ్ళు చేసినట్టుగా సెటిల్మెంట్ బ్యాచ్ చేయాలంటే ఆంధ్రాలో దాదాపు సగం ఆంధ్ర అతని చేతిలో ఉండేది. కానీ ఆ కుటుంబం ఈ రోజు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి. కానీ ప్రత్యర్థి వర్గాలు వేల కోట్లు సంపాదించిన పరిస్థితి. అది ఒకసారి గమనంలో తీసుకుంటే రంగా యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధత ఏంటో రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒక వర్గం అతను రౌడీగా చిత్రీకరించింది. అతని మరణం తర్వాత నేను చిన్న ఉదాహరణ చెప్తా. రాజీవ్ గాంధీ గారు ఈ విషయం తెలుసుకుని, ఎందుకంటే నెల రోజుల పాటు దూరదర్శన్, ఆ రోజు దూరదర్శన్ ఒకటే వచ్చేది. ఆ 30 రోజుల పాటు రోజుకు అరగంట వార్తల్లో 24 రోజుల పాటు ఆంధ్ర గురించి, రంగ హత్య గురించి, తర్వాత ఒక 5-6 రోజులు 24 నిమిషాల పాటు రంగ హత్య గురించి వేసిన సందర్భం బీబీసీ కూడా దాన్ని ప్రసారం చేస్తుంది.
ఒక్క నిమిషం చెప్తాను, ఎందుకంటే రంగా గారి గురించి తెలియాలి, మీరు అడిగారు కాబట్టి. ఆయన రాజీవ్ గాంధీ గారు ఎవరి రంగా అని అడిగితే ఆనాడున కొన్ని వర్గాలు ఏం చెప్తుంది సార్, ఎవరి రంగా ఎవరి కాపులు అని అడిగితే, ఈ కాపులండి సముద్రం దగ్గర ఉంటారు, వాళ్ళు పగలపూట వేటకలు రాత్రిపూట దొంగతనాలు చేస్తారని చెప్పి నీచమైన జాతి కొంతమంది నాయకులు, నీచమైన నాయకులు. ఎంత దరిద్రం అంటే ఒక వర్గం ఏ రకంగా ప్రొజెక్ట్ చేసిందంటే ఆ రోజు పత్రికల్లో రౌడీ నాయకుడికి ప్రొజెక్ట్, కానీ అతను రౌడీయిజం ఎప్పుడు చేయలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, నేను ఒకే ఒక ఉదాహరణతో నేను రంగా యొక్క జీవితం అంటే చెప్తాను. నేను విద్యార్థులు ఎవరైనా సరే ఆయనకి విద్యార్థులు అంటే చాలా ప్రాణం పెట్టేవాడు, చదువుకునే వాళ్ళంటే చాలా గౌరవించేవాడు. విద్యార్థులు గొడవలో పడి ఎవరైనా సరే ఈ రాధా గారి దగ్గరికి వచ్చి, సార్ నా అయ్యా నన్ను అట్లా పలానా వాళ్ళు కొడుతున్నారు, పలానా వాళ్ళు కొడుతున్నారంటే, ఆ కుర్రాళ్ళు ఎవరో మీరు చూపించండి, మా కుర్రాళ్ళకి చూపించండి, మీరు మటుకు మీ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తున్నారు, చదువుకొని మీ అమ్మా నాన్నకి అండగా నిలబడండి అని చెప్పేవాడు. ఆ తర్వాత ఆ కుర్రాళ్ళు ఎవరు కూడా ఈయన దగ్గరికి వచ్చేవాడు కాదు, ఆ కుర్రాడు దీన్ని టచ్ చేసేవాడు కాదు. కానీ ఆయన ప్రత్యర్థి వర్గం ఉంటుంది, ఆ వర్గం కూడా నాకు తెలుసు, ఆ వర్గంతో కూడా నేను సన్నిహితంగా మలిగా. వాళ్ళు ఏం చేసేవాడు తెలుసా, ఓహో నిన్ను ఎవడో ఇట్లా కొడతానికి వచ్చాడు, అయితే నువ్వు నాతో రా, నా కుర్రాళ్ళని పంపిస్తా, వెళ్ళి వాడిని కొట్టు అనేవాడు. వీడు వెళ్ళి వీళ్ళు ఉన్నారనే దన్నుతో వెళ్ళి ఆడిని కొట్టొచ్చేవాడు, ఆడి మీద కేసులు పడే జీవితాంతం వీటిలో ఒక పశువులా బతికేవాడు. ఓకే, అంటే కరెక్టే. నేను అనేది శాంతి ప్రసాద్ గారు వచ్చారు మీరు కాబట్టి అవుట్ ఆఫ్ టర్న్ నేను మాట్లాడతా, వాస్తవంగా మాట్లాడాల్సింది ఇంకా మేము మాట్లాడుతున్నానండి. ఓకే సవ్యంగా మాట్లాడుతున్నచ్చుకోండి. సంపత్ గారు మీరు ఏ రోజు కూడా సవ్యంగా తెలుగుదేశం ప్రతినిధికి వచ్చి సవ్యంగా ఏ రోజు మాట్లాడాలా? మీరు ఎప్పుడు మాట్లాడారు సార్? మీరు సరిగ్గా మాట్లాడండి. మీరు మాట్లాడితే అన్ని బాగానే మాట్లాడడం మొదలుపెట్టి చాలా ఇబ్బందులు పడతారు. కానీ మీకులేమో మీ పార్టీ కానీ మాకు మర్యాదలు ఉన్నాయి, ఆ గౌరవాలు ఉన్నాయి, మాకు ఆ గౌరవాలు మర్యాదలు ఉన్నాయి. మాట్లాడు, మా అధినేత మాట్లాడదు అన్న తర్వాత సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీద వేరే అభిప్రాయంతో మాట్లాడడం దయచేసి మార్చుకోండి. మా అధినేత మాట్లాడిన తర్వాత మేము మాట్లాడతాం మానేసాం, కానీ మీకు ఇంకా ఆ నోటి వాస తగ్గల మీలో చాలా మందికి. ఎవరు మాట్లాడారు సార్? మీరు సగం వింటున్నారు, సగం వినలేదు. మీరు విని మాట్లాడాలా? మీరు బురద చల్లారా? మేము మాట్లాడేమా? తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో తెలుగుదేశం ఉన్నావు, నీకెందుకు ఊరుకో? ఆ రోజు మేము తెలుగుదేశంలో ఉన్నావా? ఎవరు అక్కడ ఎమ్మెల్యే? ఓకే 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 శాంతి ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడినివ్వండి. అలాగే సార్, వాస్తవం తెలిస్తే మాత్రమే, వాస్తవం తెలియకుండా మళ్ళీ రంగులు చల్లుతాము, బురదలు చల్లుతాము, మళ్ళీ ఆ యొక్క వ్యక్తి యొక్క కీర్తికి అపఖ్యాతి తీసుకొస్తామంటే మరి ఊరుకునేది లేదు. ఓకే అయిపోయిందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఒళ్ళు పగిలిపోద్ది సార్ ఎవరైనా తెలుగుదేశం పార్టీ మీద అధికారం రుద్దితే. పళ్ళు రాలిపోతే ఎదవ మాట మాట్లాడితే ఎదవా? ఎవరన్నా మాట్లాడింది రంగా గురించి మాట్లాడు, నువ్వెవరా? ఎవరా నువ్వు మాట్లాడదు? తెలుసా చచ్చిన అందరూ మాట్లాడుతా ఉన్నావు, ఎక్కువ మాట్లాడ బాగా ఎదవా, ఎక్కువ మాట్లాడ ఎదవా. ఈ అహంభావం ఈ మదం తగ్గించుకోండి, ఈ అహంభావం ఈ మదం తగ్గించుకోండి. నువ్వు తగ్గించవయ్యా, నీతో ఎవరు మాట్లాడేది? నువ్వు తగ్గిస్తున్నావు, నువ్వు తగ్గిస్తున్నా, నువ్వెవడరా కొత్తానికి రానికి దమ్ముంటే విజయవాడని వస్తాను. అరే నోరు మీద ఎదవా. వెయిట్ అండి, ఎక్కువ మాట్లాడబాక. వెయిట్ ప్లీజ్ శాంతి ప్రసాద్ గారు సంపత్రాజు గారు ఒక్క నిమిషం ప్లీజ్. కూర్చొని చూస్తున్నారా? వెయిట్ మీతో మాట్లాడతాను. ఓకే ఒక నిమిషం అండి. సంపత్రాజు గారు చాలా సేపు పెట్టి ఆయన వెయిట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఓకే సంపత్రాజు గారు ఎందుకు పర్సనల్ విధానపరంగా మాట్లాడిన కానీ ఆ రకంగా పర్సనల్ గా మాట్లాడడం అది మంచిది కాదు, ఎవరికి కూడా సభ్యత కాదు అది. ఒక్కసారి నేను రావడంతో డిబేట్ కి పెద్ద ఆయన అని గౌరవించా. ఆయన ఉన్నట్టుండి ఒక కుసంస్కారంగా ఒక మాట మాట్లాడితే ఆయన జనరల్ గా రెండు పార్టీలని కాదు. వినండి సంపత్రాజు గారు, నేను చెప్పింది ఫస్ట్ వినండి మీరు. ఆయన రెండు పార్టీలకు సంబంధించి ఆ రోజు జరిగిన దాన్ని ఆయనకి తెలిసినవి
ఆయన షేర్ చేసుకోవడానికి ట్రై చేశారు ఆయన అభిమానిగా ఈ రోజు. సో చాలా ఉంటాయి. రెండు పార్టీలకు సంబంధించి అన్నారు కదా, ఓకే మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అంటారు అన్నది అక్కడ వదిలేయండి, అంతేగాని ఒళ్ళు పగిలిపోద్ది, పళ్ళు రాలిపోతాయి, ఇవన్నీ అది మంచి పద్ధతి కాదు. వెధవా ఎదవా అలాంటి మాటలు డిబేట్ లో మంచిది కాదు. ఇంకొకసారి మాట్లాడితే నిజంగా పగిలిపోతాయి. రా నీకు మగతనం ఉంటే అక్కడ వంగవీటి రంగా ఆ చనిపోయిన పర్సన్ ఉంటాను. ఏ టైం ప్లీజ్ వర్మ గారు, మాకు తెలిసినంత వరకు ఏదైతే పెద్దలు మాట్లాడారో, కాపు సోదరులు కాపు నాయకులు ఎవరైతే పెద్దలు మాట్లాడారో ఆ మాటల్ని నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడితే ఎలా అండి? ఈయన డిబేట్ వచ్చి మా తెలుగుదేశం పార్టీ ఎందుకో కొంతమంది నాయకులు అందరి దగ్గర ఉన్నాయా, అన్ని పార్టీలో ఉన్నారు అనొచ్చు కదా. నేను కొంతమంది నాయకుల గురించి మాట్లాడా, ఆ రోజు లోకల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడా కంకిపాడు. అంతేగాని మా మీద ఇప్పుడు ఆ కంకిపాడు అనేది వద్దు సార్, వద్దు. ఆ రోజు జరిగింది బాధాకరం, ఒక మనిషిని చంపడం బాధాకరం, మేము బాధపడుతున్నాం, బడుగు బలహీన వర్గాల నేతగా మేము అభిమానిస్తున్నాం చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడడం కరెక్ట్. ఓకే వెయిట్ మనతో పాటుగా వాస్తవాలు తెలుసుకోండి. మోహన్ రెడ్డి గారు కూడా. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. సార్, వంగవీటి గారి పేరు అంటేనే మంటలు చెలరేగుతాయి. ఆయన అంత పవర్ఫుల్, ఆ హీట్ తగులుతుంది. సరే ఓకే, ఒక సబ్జెక్ట్ నుంచి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక దగ్గరికి వెళ్తే ఆ రకంగా అది వేరే అంశంకు డైవర్ట్ అయిన పరిస్థితి. ఓకే, రంగా గారి గురించి ఈరోజు మీ అంబటి గారు మాట్లాడిన అంశం తెలుగుదేశం పార్టీయే రంగా గారిని చంపింది అని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంక ఎన్నికలకు ముందు వస్తున్నాయనేసరికల్లా ఏదో ఒకటి రైస్ చేస్తూనే ఉంటారు. రంగా గారిని ఎందుకు ఈ రకంగా ఆయన ఆశయాలు మరి ఎవరు పాటిస్తున్నారో ఎవరు పాటించట్లేదు అన్నది ఎవరు మనస్సాక్షి వాళ్ళు తెలియాలి. ఓకే, ఆయన ఆశయాలు మేము ఎందుకు పాటించాలి అన్న నాయకులు కూడా ఉన్నారు కొంతమంది, లేకపోలేదు. సో ఏదైనప్పటికీ కూడా వర్ధంతి లేకపోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే ఆయన అందరికీ దేవుడిలా చూశాడు, రాజన్న రాజ్యం అది ఇది అని మాట్లాడుతుంటారు. ఓకే, ఎవరి అభిమానాలు వాళ్ళు, అందులో తప్పేం లేదు. శాంతిప్రసాద్ గారు కూడా ఆయనకి తెలిసినవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈరోజు అంబటి గారు దీనికి ప్రధాన కారణం. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళ ప్రముఖ ఎంపీ అన్న, అవునా? మీకు అర్థమై ఉంటుంది. ఎవరండి అలాంటి నాయకులు ఇప్పుడు ఎవరున్నారు? రాష్ట్ర ఎవరున్నారు అందరికీ తెలుసు. అదేంటి మీకు తెలియపని పర్లేదు కానీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాదు సార్, ఆయన సంపత్ రాజు గారిని అవుతున్నారు, ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు. బడుగు బలహీన వర్గాల దళితుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం మాత్రమే తాను తగ్గినా పర్వాలేదు రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. సంపత్ రాజు గారు ఏంటి సరే, ఇక్కడ మన పెద్ద ఆయన మాట్లాడుతూ ఏంటంటే ఈయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని. ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు పెద్ద ఆయన. ఇక్కడ ఒక్క నిమిషం మీరు వినండి, మీరు పెద్దలు అన్ని తెలుసు. ఒక్క నిమిషం, పెద్దలు అన్ని విషయం మీరు ఒక్క నిమిషం వినాలి. చూసిన వ్యక్తి నేను ఆ రోజు వినాలి. నా స్నేహితుడు ఆ రోజు కొడుకుతో పాటు ఆ రోజు కూర్చోవాలి. మేమందరం వినండి సంపత్ గారు, మీరు దయచేసి నన్ను వెళ్ళి సామూహికంగా వెళ్ళి ఆ రోజు రంగా గారిని అభినందించి మా స్నేహితుడిని ఆయనతో పాటు దీక్షలో కూర్చోబెట్టి వద్దాం అనుకున్న రోజు అది. సార్ ఒక్క నిమిషం వినాలి, నేను కాదనలేదు. మీకు బాగా ముఖ్యులు. రెండోది ఏంటంటే మీరు బాగా దగ్గర మనిషి వంగవీటి మోహన్ రంగా గారికి అన్ని కాదనలేదు. ప్రజాప్రతినిధి. రెండోది ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాల వల్ల ఈ రోజు పెద్ద నాయకుడిగా మనం కీర్తింపబడుతున్నాడు. ఆయన ఒక వర్గాన్ని ఓన్ చేసుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా ఆయనకి బడుగు బలహీన ఇంకా తప్పుడు మాట, ఇది తప్పు మాట. ఆయన చేసుకోలేదు, ఆయన గంట కట్టారు. ఆయన చనిపోయిన దాన్ని గంట కట్టారు. ఒక పత్రికా యాజమాన్యం గంట కట్టింది, ఒక పత్రికా యాజమాన్యం గంట కట్టింది, పార్టీ గంట కట్టింది, ఇంకొక పార్టీ సమర్థించింది. వంగా గారు ఒక్క నిమిషం వంగా గారు ఎదిగిన విధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో, ఎవరైతే దళితులు ఉన్నారో, బీసీ వర్గాలు ఉన్నాయో, మైనారిటీలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే నిలబడినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి రంగా గారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు అన్ని వర్గాలు కూడా రంగా గారిని అభిమానిస్తున్నాయి, పూజిస్తున్నాయి. అయితే ఎవరో ఏదో మాట్లాడని కాదు. ఇంకొక విషయం, వంగా గారి కుటుంబ సభ్యులు
ఏదైనా వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫలానా వాళ్ళ వల్ల ఈ విధంగా మా తండ్రి వాళ్ళకి చెప్పాడని మర్యాద చెప్తే ఉంది సార్, వాళ్ళకి మనకి బాగుంటుందండి. వాళ్ళకి ఇక్కడ మర్యాదలు question, ఉన్నాయి. ఎవరో చెప్పారని నేను విన్నానని ఆనాడు కాపు నాయకుడు ఎవరో చెప్పడం అంటే ఆ రోజు విజయవాడలో ఉన్నవాడిని నేను, విజయవాడలో పెరిగిన వాడిని నేను, విజయవాడలో అన్ని కూడా చూసిన వాడిని నేను. నేను చూసావా, పెట్టావా? ఎవరో చెప్పారంటే ఆ రోజు ఎవడో ఎమ్మెల్యే, కంకిపాడు ఎమ్మెల్యే ఎవడు, కంకిపాడు ఎమ్మెల్యే ఎవడు, ఆ రోజు అధికారంలో పార్టీ ఏది, ఆ రోజు అధికారంలో పార్టీ ఏది, అధికారంలో ముఖ్యమంత్రి ఎవడు, అధికారంలో హోంమంత్రి ఎవడు? మాట్లాడాలి. నేనేం మాట్లాడలేదు. ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. దయచేసి మాట్లాడండి. తీసుకొని మీకు మీరుగా ఆపాదించుకొని మీరు చేసుకోబాకండి. దయచేసి రంగా నేను మాట్లాడమంటే ఓకే ఓకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రంగా విషయంలో. వినాలి కదా మీరు. మీరు ఎట్ట మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకేం తెలిసి మాట్లాడతారు? మీరు ఎందుకు పార్టీల మీద ఒక రౌడీగా చిత్రీకరించిన వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు మాట్లాడుతున్నారు సార్? మీరు ఏం ఎందుకు కొన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని అధికార అణగదొక్కుతారు, కొన్ని కొన్ని పనికిరాని మాటలు, పరికమాల మాటలు మాట్లాడతారు. వర్మ గారు నేను మాట్లాడింది వినగలిగితే వినమనండి, లేకపోతే వద్దు.